कर दिया नीके ना दिल दे दिया मैं मिक्स कर दिया मैं फिक्स कर दिया నీతోనే పెళ్లి డాండియా. ఒక్కసారి అభిమానం ఫిక్స్ చేసుకుంటే దాని ప్రోగ్రామ్ కన్నా ఎవరు యాంకర్ కన్నా అది పోదు, చచ్చిపోయే వరకు పోదు. ఆ అభిమానమే ఇవాళ నల్గొండ ఆడాళ్ళ మొదలు నేనున్నా. నల్గొండకు వచ్చాం, ఆడాళ్ళ మజాకా స్టార్ట్ చేద్దాం. రెడీయా? అందరం కలిసి ఒకసారి ఆడాళ్ళ మజాకా చేద్దామా ఇలా ఇలా అని. 1 2 3 ఆడాళ్ళ మజాకా. నల్గొండలో లెట్స్ స్టార్ట్. పార్టిసిపెంట్స్ ఎవరు చూద్దాం, గట్టిగా చప్పట్లు కొట్టి లెట్స్ వెల్కమ్ దేమ్. సూపర్, వెరీ నైస్, వెరీ గ్లాడ్ టు సీ యూ. అందరు అందంగా రెడీ అయ్యారు. మీ పేరండి? నందిని. నందిని గారు. మీ పేరండి? మౌనిక. మౌనిక. మీరిద్దరు? వదినా మర్దలు. సోరా ఎందుకో డౌట్? ఏం లేదు, వదినా మర్దలమే. ఒక్కసారి వదినా అని ప్రేమగా పిల్లండి. వదినా మర్దలా. అబ్బా బాబా సూపర్. మీ పేరండి? వీణా. వీణా. నా పేరు శ్రీలత. మీరిద్దరు ఏమవుతారు? సిస్టర్స్ అవుతారు. ఒక్కసారి చెల్లాయి చెల్లాయి అక్క. నన్ను ఏమైనా ముద్దుగా పిలవాలంటే ఏ వరసతో పిలుస్తారు? ఆగు నాన్న, నాన్న ఆగు, నీ వరకు రాలేదు. నాటియా చిన్నప్పటి నుంచి అందే మా మరదలు. మీరు ముద్దుగా అన్నయ్య అని పిలుస్తాను. చెల్లెమ్మా. నేనైతే ఏవండి అని పిలుస్తా. మీరేమని పిలుస్తారండి? తనకు బావ అయితే నాకు కూడా బావనే కదా. వీణా క్రీమ్ బిస్కెట్ వచ్చాడు. ఎందుకు రాలేదురా ఇంకా అని అనుకున్నాను, వచ్చాడు. ఏం లేదండి, మా వాడికి కొంచెం క్రీమ్ బిస్కెట్లు అమ్ముకునే అలవాటు ఉంది, బయట ఉంటాడు అనమాట. కుళ్ళుపోతారు. రైట్, సో మనం ఫస్ట్ పరిచయాలతో స్టార్ట్ చేద్దాం. జోక్ గానీ, పాట గానీ, డాన్స్ గానీ మీ ఇష్టం. జోక్ చెప్తారా గట్టిగా? భార్య అంటుంది, ఏమండి మీకు విషయం చెప్పాలండి అంటుంది అనమాట. ఎట్లా అంటే భర్త అంటాడు, ఏంటో చెప్పవే అని అంటే, అది కాదండి మరేమో మీరు కొట్టొద్దు తిట్టొద్దు చెప్తాను కానీ అని అంటాడు. అంటే పర్లేదు చెప్పు, నేను ఎందుకు కొడతాను చెప్పంటే భర్త అంటాడు. అప్పుడు భార్య అంటుంది, నేను ప్రెగ్నెంట్ అండి అంటే, వావ్ డార్లింగ్ ఎంత మంచి వార్త నాకు చెప్పి ఎందుకు కొడతాను, నేను ఎందుకు కొడతా ఎందుకు తిట్టా చెప్పు, కంగ్రాట్స్ డార్లింగ్ కంగ్రాట్స్. అది కాదండి నేను కాలేజీలో ఉన్నప్పుడు మా డాడీ చెప్తే కొట్టారు అందుకే. నవ్వండి కొంచెం. అది నవ్వే జోక్ కాదమ్మా, బాధపడే జోక్ అది. మీరు కూడా జోక్ చెప్తారా? ఇద్దరు భార్య భర్తలు ఉంటారు. అయితే భార్య భర్తని హాస్పిటల్కి వెళ్ళండి అని అంటే భర్త రాడు, భయపడుతుంటాడు అనమాట. ఎందుకు మీరు హాస్పిటల్కి వెళ్ళా అంటే భయపడుతున్నారు అని అంటే, హాస్పిటల్ ముందు ఒక బోర్డు మీద పైకి వెళ్లి దారి అని ఉంది, నేను రానందుకనే అంటాడు. చెల్లెమ్మా జోక్ చెప్తావా నాన్న? చెప్పమ్మా. ఒక యంగ్ డాక్టర్ పెళ్లి చూపులకు వెళ్తాడు. యంగ్ డాక్టర్ పెళ్లి చూపులకు వెళ్ళి అమ్మాయిని చూసి వస్తాడు. తర్వాతకి అమ్మాయి గురించి ఏమైంది నచ్చిందా లేదా చెప్పమని అడిగితే ఆ డాక్టర్ అంటాడు కదా, 24 గంటలు గడిస్తే గానీ నేనేం చెప్పలేను అని చెప్పి. నేను ఒక జీకే క్వశ్చన్ అడుగుతాను. నా మరదలు ఉన్నారులే, నాకు హెల్ప్ చేయని. అడుగు. ఆల్ఫాబెట్స్ ఉంటాయి కదా, ABCD. అందులో ఏ లెటర్ రాకుండా 40 సెకండ్స్ లో 100 వర్డ్స్ చెప్పాలి. 5 6 7 8 9 10 1 2 3 4 5 6 7 కాపీ. నేను కొట్టినా కాపీ అక్కడ అందించారు కదా, నాకు తెలియదు అనుకుంటున్నాను ఆన్సర్ అన్ని నువ్వే అనుకుంటే ఫస్ట్ చెప్పాలి కదా. ఎందుకంటే ఫస్ట్ చెప్పే ముందు వాళ్ళు తొందరపడ్డారు, ఎందుకంటే అక్కడ నా మరదలు ఉన్నారు, వాళ్ళు మాస్టర్లు. ఫస్ట్ మర్దలు నీకు నేనే. అవునా? మనం అందరం ఒక కుటుంబం అయితే. క్రీమ్ బిస్కెట్ బయటకు పోయి అమ్ముకోను. ఇప్పుడు ఇంకా ఆడాల మజాకా రౌండ్ లోకి వెళ్ళిపోదాం. 3 రౌండ్లు ఉంటాయి. ఫస్ట్ రౌండ్, థర్డ్ రౌండ్ మీకు. ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేద్దాం. ఆడవారి మాటలకు అర్థాలే. నేను చెరో టీమ్ కి ఒక టాపిక్ ఇస్తాను. ఆ టాపిక్ గురించి గలగల 90 సెకండ్స్ మాట్లాడిస్తారు. ఇంట్రెస్టింగ్ గా మాట్లాడాలి, కానీ ఎక్కడ కూడా నేను చెప్పిన పదాన్ని మెన్షన్ చేయకూడదు మాట్లాడేటప్పుడు. ఓకేనా? ఇంగ్లీష్ లో మాట్లాడుకోవచ్చు, కానీ నేను చెప్పిన పదం మీరు రిపీట్ చేయకూడదు. ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. నేను మీకు ఇచ్చే టాపిక్ కూరగాయలే. రెడీ? 90 సెకండ్స్ స్టార్ట్స్ నా.
అమ్మో ధరలు మండిపోతున్నాయి. ఇప్పుడే రైతు బజార్కి వెళ్ళి వస్తున్నాను. అవునా, అమ్మో నేను వెళ్ళినప్పుడు తక్కువే ఉన్నాయే. ఏమో ఈ రోజు అయితే చాలా ఉన్నాయి, బీభత్సంగా ఉన్నాయి. ధరలు చూస్తుంటే కొనలేము అసలు. కూరగాయలు వచ్చింది నంబర్ 1. ఉల్లిగడ్డ అయితే కోసే కాదు, ధర వింటేనే ఏడుపు వస్తుంది కళ్ళలోంచి. అవునా, అమ్మ టమాటా? టమాటా అయితే కేజీ 60 రూపాయలు ఉందండి. చిన్న టమాటాకి అంత రేటా? అబ్బో యాక్టింగ్ చిన్న టమాటా అంత రేటా? దోసకాయ అయితే 50 రూపాయల కేజీ, వంకాయ అయితే 30 రూపాయల కేజీ. ధరలు చూస్తుంటే తినలేనేమో అనిపిస్తుంది. అవునా, అంత చిన్న కూరగాయలకి అంత రేటు ఉంది. పొడుగు పొడుగుండే ఆనకాయ, మునక్కాయ, పొట్లకాయ వాటికి ఎంత రేటు ఉండాలో. అవును, ఏం చేయాలో అర్థం కావట్లేదు. డాక్టర్లు ఏమో వీటిని తింటేనే ఆరోగ్యానికి మంచిదని చెప్తున్నారు, వీటినేమో కొనలేకుండా ఉన్నాము. ప్రభుత్వం మనకేం హెల్ప్ చేయలేదంటావా? ప్రభుత్వం ఏం చేస్తుంది కానీ మనమే ఒక పని చేద్దాం. ఏంటి? మన ఇంటి వెనకాల తోట ఉంటది కదా, విత్తనాలు చల్లుకొని వీటిని పండించుకుంటే చాలా బాగుంటది. వాటి పని ఎవరు చేయాలమ్మా? ఓ పని చేద్దాం, వీటిని కొనుక్కునే డబ్బుతోటే ఒక పనతన్ని పెట్టుకున్నాం అనుకో, మనకి తాజాగా ఉంటాయి కదా ఇవి. మీరు కొన్ని పండించండి, మేము కొన్ని పండిస్తాము, అన్ని షేర్ చేసుకుందాం, అన్ని తిన్నట్టు ఉంటది. అవును, ఇదేదో బాగుంది. ఇది హరితహారం లాగా కూడా ఉపయోగపడుతుంది కదా. ఆహారాన్ని ప్రోత్సహించినట్లు అవుతుంది. కూరగాయల హారం. బా, హరితహారం, కూరగాయల హారం. అయిపోయింది. సూపర్, వెరీ గుడ్. 90 seconds లో 2 సార్లు తీశారు మీరు కూరగాయలని, బై మిస్టేక్ వచ్చేసింది. చూద్దాం, వీళ్ళు 2 కంటే ఎక్కువ సార్లు వాడితే మీకు వస్తుంది గిఫ్ట్. జాగ్రత్తగా వినండి, మళ్ళీ తప్పర్థాలు అంటున్నారు. గుడ్డలు, బట్టలు ఏమంటారు తెలుగులో? గుడ్డలే అంటారు కదా. అరే గుడ్డలు వేసుకున్న ఆరా అంటారు. బట్టలు, క్లాత్స్, గుడ్డలు రాకుండా మీరు మాట్లాడాలి. రెడీ, టైం స్టార్ట్స్ నౌ. వదినా మొన్న నేను నా బర్త్డే కి నేను షాపింగ్ కి వెళ్ళాను. అక్కడ చాలా చాలా బాగున్నాయి డ్రెస్సెస్, చాలా బాగున్నాయి. డ్రెస్సెస్ రాసుకోండి రా సాంబా. శారీస్ ఇవన్నీ చాలా బాగున్నాయి. ఈ మధ్య కాలంలో ట్రెడిషనల్ చాలా వరకు తగ్గుతుంది, ఎక్కువ ఫ్యాషన్ కి బాగా అలవాటు అయిపోయారు. రానున్న రోజుల్లో ఈ ట్రెడిషనల్ మొత్తం అంతరించిపోతుందేమోనని భయంగా ఉంది. ఎందుకంటే చాలా వరకు న్యూస్ చదవమనలేదు అక్క. రానున్న కాలంలో చల్లగా ఉండబోతుంది. రానున్న రోజుల్లో మన ట్రెడిషనల్ అంతరించిపోతుందేమో అని భయంగా ఉంది. ఈ మధ్య ఎక్కువ అందరూ జీన్స్, టీ షర్ట్స్ ఇవి ఎక్కువగా యూజ్ చేసారు. అఫ్ కోర్స్ అమ్మాయిలు కూడా అదే యూజ్ చేసారు. ఒక ఫెస్టివల్ జరిగితే గానీ ఈ ట్రెడిషనల్ బట్టలు వచ్చింది. వెరీ గుడ్, సూపర్. రెండోసారి అక్క నువ్వు అందుకో. అవును మౌనిక, అందరూ ఇప్పుడు ఎక్కువ జీన్స్, టీ షర్ట్స్ అవన్నీ వాడుతున్నారు. కానీ లంగా ఓనీలు, శారీస్ అని యూజ్ చేస్తే మన తెలుగుదనం కూడా మనకి తెలుస్తుంది. మనల్ని చూసి కూడా ఇంకొకరు నేర్చుకొని మన తెలుగు సాంప్రదాయాలు అనేటివి చాలా బట్టలు ఇవాళ రేపు కాస్ట్లీ అయిపోయినాయి కదా. చాలా ఖర్చు ఉన్నా గానీ మనము ట్రెడిషన్ దుస్తులనే వాడితే మనం తెలుగుదనం అనేది, మన తెలంగాణ మహిళ అనేది ఎక్కడున్నా మనము. దుస్తులు వచ్చినాయా? 3 అయితే భారతీయ మహిళ అని మనం ఎస్పెషల్ గా గుర్తుపట్టడం అంటే మన కట్టుబొట్టు చూసి మనల్ని గుర్తుపడుతుంటారు. ఇప్పుడు ఇది ఎక్కడ అంతరించిపోతుందో అని భయంగా ఉంది. టైం అప్. బాలే చెప్పారు. ఒకటే లైన్ ని తిప్పి 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 అదే వంటకం. నో ప్రాబ్లం, ట్రై చేశారు ఏదో మరి, కానీ ఫిక్స్ చేసుకొని వచ్చారు మీరు. అదే మాట్లాడదామని అదే మాట్లాడరు. అందుకే ఈ రౌండ్ కి వచ్చినప్పుడు పార్టిసిపెంట్స్ మీరు ఫ్రీ ఆఫ్ మైండ్ రండి, అప్పుడు క్రియేటివ్ థాట్స్ వస్తాయి బయటికి. నిన్ను చూస్తే మర్చిపోతురేమో. అదొకట ఇక్కడ. ఇక నేను రాకుండా నా ఫోటో పెడతా ఇక్కడ. సూపర్ చెప్పినా నాన్న, అందుకే ఈ రౌండ్ నువ్వే గెలిచినావు. సూపర్. ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ తరపు నుంచి ఫస్ట్ రౌండ్ విన్నర్. సెకండ్ రౌండ్ వెళ్ళిపోదామా? ఇంకా మన ఆడియన్స్ రౌండ్ లోకి. కలర్ఫుల్ చిలక. నల్గొండ అలా ఇవాళ నేను ఎందుకో చాలా హ్యాపీగా ఉన్నా. అందుకే నేను ఎవ్రీ ఎపిసోడ్ లో 4గురినే సెలెక్ట్ చేస్తా. కానీ ఈ ఎపిసోడ్ లో 6 మందిని సెలెక్ట్ చేయబోతున్నా. కానీ గిఫ్ట్ మాత్రం ఒకటే. ఒక్కసారి హ్యాపీగా నవ్వండి, నేను అలా ప్యాన్ చేస్తా కెమెరాని. అరే కరెక్ట్ ఆగింది. టింగ్ టింగ్. వచ్చేయండి. ఇవాళ మా కలర్ఫుల్ చిలకలో 6గురిని సెలెక్ట్ చేశా. ఇక్కడ ఏమైతుందంటే వెరైటీగా 6గురు ఉన్నారు కాబట్టి 3 ఫస్ట్ నడుస్తారు, దాని తర్వాత ఈ 3 నడుస్తారు. ఇక్కడ 3తో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మ్యూజిక్. పట్టు చీర బాగుందే, కట్టు బొట్టు బాగుందే, చుట్టూ
చుట్టుముట్టే తెలుగంధంలో ఐస్కాంతం లాగిందే బయట చెంగు బాగుందే బిడ్డ నడుం బాగుందే. చూసారు కదా అందం అంటే అది. ఇప్పుడు మీరు చూద్దాం మ్యూజిక్. బుగ్గ గిల్లి వెళ్ళిపోకే బుజ్జి తల్లి మన కథ షురు కానివే. ఓ కళ్ళు నిన్ను చూసేసాయే నువ్వు నిధి నచ్చేసిందే నీకోసం ప్రాణం పెట్టైనా. అరే చిన్నదానా నీకోసం ఆ చిన్నదానా నీకోసం. మీ పేరేంటండి? పద్మావతి. నా పేరు తెలియకుండా నల్గొండకు వచ్చినావురా. మీ పేరేంటి? పద్మావతి. ఇద్దరు సిస్టర్సా? మరి అట్లెట్లా ఫిక్స్ అయింది? మీది పద్మావతి, నిరోజ గారు, శ్రీదేవి గారు, ప్రీతి గారు. ఆవిడ వద్దండి బాబు. అద్భుతంగా నడిచారు. నా మైండ్ బ్లాక్ అయింది. పిన్ని ట్రాపిని నా జన్మ ధన్యం అవుతుంది నేను ఒక్కసారి నడుస్తే. రెడీ? ఇప్పుడు దాకా ఎట్లా నడిచినావు ఇంకా డబ్బులు ఊపుతో నడుద్దాం. ఓకేనా? రెడీ? ఇప్పుడు నేనున్నా కాబట్టి టీవీలో చాలా మంది చూస్తున్నారు. మ్యూజిక్ వేసుకోండి. మిల కలే నన్ను మాయ చేసిందే గలగల గుండెలో గొలరేపిందే ఇంతకు ఇంతై అంతంతంతై టార్చర్ చూపెడతా. నాకు ఇన్ని రోజులు ఇట్లా నడవాలని తెలియక ఇట్లా నడిచిన. ఈ నడకను ఏమంటారు పిన్ని? క్యాట్ వాక్. అది కూడా తెలవారా నీకు? నీ పేరేంటి పిన్ని? ఉషా. అసలు మనిషికి నిజంగా దేవుడు లోపల ఎముకలు ఇవ్వకపోతే ఉట్టి రక్తమే ఉంటే అట్లా నడుస్తాం. సూపర్. ఇప్పుడు టాస్క్ ఏంటంటే టక్కి మని 3 పాయింట్లు చెప్పాలి ఆగకుండా. ఏంటి పాయింట్ అంటే ప్రేమ వివాహం చేసుకున్న తర్వాత వచ్చే కష్టాలు ఏంటి 3 పాయింట్లు చెప్పాలి. హైలైట్ పాయింట్లు చెప్పాలి. కానీ చెప్పిన పాయింట్ మరి రిపీట్ చేయకూడదు. అర్థమైపోయిందా? హైలైట్ ఉండాలి, క్రేజీ ఉండాలి. లవ్ మ్యారేజ్ చేసుకుంటే వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి? ఫస్ట్ 3. 1 2 3 తొందరగా. ప్రేమ పెళ్లిళ్ళు చేసుకుంటే కుటుంబానికి దూరం అవుతాం, అలాగే ప్రెగ్నెన్సీ తొందరగా వస్తుంది. నాది బుద్ధి తక్కువ. నాది ఫస్ట్ నేను చెప్పను అన్నది. నేను తీసుకెళ్లి మైక్ ఆవిడకే ఇచ్చిన. పెద్దమ్మా అన్నయ్య అంట. రెడీ? 1 2 3 స్టార్ట్. ప్రేమ పెళ్లిళ్ళు చేసుకుంటే కుటుంబానికి దూరం అవుతారు, సేఫ్టీ ఉండదు. మనకి ఏమన్నా కష్టాలు వస్తే ఇన్ ఫ్యూచర్ లో చెప్పుకోవడానికి మనకు వెనక ఎవరు ఉండరు, ఇద్దరే అవుతారు. సంథింగ్ ఏమైనా గొడవలు వచ్చినా ఏదొచ్చినా సరే నెక్స్ట్ తొందరగా విడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. వెరీ గుడ్, సూపర్. బాగా చెప్పింది ఫస్ట్ 3. కానీ ఇక్కడ వచ్చిన పాయింట్ రిపీట్ చేయకుండా మా బిషాపిని చెప్తా చూడు. రెడీ స్టార్ట్. ప్రేమ పెళ్లి చేసుకుంటే తల్లిదండ్రుల యొక్క ప్రేమను కోల్పోతామండి. ఫస్ట్ 1. సెకండ్ 1, పిల్లల యొక్క భవిష్యత్తును నిర్ణయించలేకపోతాము. సామూహికంగా ఉంటే ఏ పనిలోనైనా కూడా ప్రతి దాంట్లో కూడా మనం ముందంజ వేయగలుగుతాము. రాబోయే కాలానికి కాబోయే సీఎం ఇక్కడ. ఫస్ట్ గవర్నమెంట్ క్యాబినెట్ చైర్ మీద కూర్చోగానే ప్రేమ పెళ్లిలు రద్దు చేయండి అంటది. 1 2 3 గో. ప్రేమ పెళ్లిల వల్ల తల్లిదండ్రులకు దూరం అవుతాము, వాళ్ళ ప్రేమను కోల్పోతాం. మనం వాళ్ళ నుంచి ఏది అందకుండా పోతుంది. తర్వాత ఏమవుతుందంటే మనం ఒక్కరమే ఒంటరిగా అయిపోతాము. ఒంటరిగా అయిపోవడం వల్ల మనకు చాలా ఇబ్బందులు కలుగుతాయి. ఆస్తిపాస్తులు రాకపోయినా పర్వాలేదు కానీ ప్రేమాభిమానాలు రావు కదా మనకి. వాళ్ళతో ఉండే అనుబంధాలు ఉండవు మనకి. ఎవరు ఒకరమే ఒంటరితనంతో ఉండిపోవాల్సి వస్తుంది. అరేంజ్ మ్యారేజా? మాది అరేంజ్ మ్యారేజ్. అందుకే ఇంత స్ట్రాంగ్. ప్రేమించి ఇంకా స్ట్రాంగ్ ఉండేదాన్ని. యువర్ టైం స్టార్ట్స్ నౌ. లవ్ మ్యారేజ్ చేసుకోవడం వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ కట్నం రాదు. బా సూపర్ లైన్. అవును, పెద్దవాళ్ళ సపోర్ట్ ఉండదు. అవును, చదువుకునే ఏజ్ అయితే చదువు డిస్టర్బెన్స్ అయ్యి వాళ్ళ మెచ్యూరిటీ మైండ్ సరిగా లేక వాళ్ళ సెటిల్మెంట్ సరిగా ఉండదు. ఏమన్నా చెప్పిందా? రెడీ? 1 2 3 గో. కమ్యూనికేషన్ ఇద్దరి మధ్యలో ఉండదు సరిగ్గా. ఫోన్ ఉంటదిగా. కమ్యూనికేషన్ అంటే ఈక్వాలిటీ ఎక్కువ, ఇద్దరు నువ్వు నేను సేమ్ అన్నట్టు మాట్లాడుకుంటారు. అందులో నేను గొప్ప అంటే నువ్వు గొప్ప,
అప్పుడు ఈ పెద్దవాళ్ళు చెప్పడానికి ఎవరు ఉండరు వాళ్ళకి, వాళ్ళే పెద్ద వాళ్ళే చిన్న. అవును. తర్వాత ఈగో ఉంటది ఇద్దరికి. తర్వాత రిలేషన్షిప్ అందరు తగ్గిపోద్ది. రిలేషన్స్ అంటే బంధువుల వల్ల వాళ్ళకి అదొక మైనస్ లాగానే ఉంటది. భలే చెప్పారు. అరే అరే అరే. ఇప్పుడు అసలైన కష్టమైన సిచ్యువేషన్. గిఫ్ట్ యారికి? బిషా బిషా బిషాకేనా? బిషాకేనా? బిషా బిషా బిషా. జాంపేట కాడ కన్ను కొట్టేస్తానే, నీ జాంపండు లాంటి బుగ్గ నొక్కేస్తానే. జాంపేట కాడ కన్ను కొట్టేస్తానే, నీ జాంపండు లాంటి బుగ్గ నొక్కేస్తానే. కొత్తపేట కాడ కొంగు లాగేస్తానే, కొత్త రాజధాని నీకునే కట్టిస్తానే. చూసారు కదా డాన్స్, ఎన్ని స్టెప్పులు మారినా ఇది మాత్రం మారదు. పిన్ని గర్వంగా ఇస్తున్న పిన్ని ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ తరపు నుంచి సెకండ్ రౌండ్ విన్నర్. ఇప్పుడు మా పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. లెట్స్ స్టార్ట్. సూపర్ మచ్చి. ఆల్రైట్, సో ఫైనల్ రౌండ్ సూపర్ మచ్చి. ఇది చాలా ఇంపార్టెంట్ రౌండ్. ఈ రౌండ్ గెలిస్తే నిజంగా ఆడల్లా మజాగా అనిపించుకుంటారు ఆ టీం. చాలా ఈజీ గేమ్ తీసుకొచ్చా మీకు. దూరంగా బాస్కెట్స్ చూస్తున్నారు, బకెట్స్ చూస్తున్నారు. అందులో బాల్స్ ఉన్నాయి, చిన్న చిన్న బాల్స్ ఉన్నాయి. అండ్ ఆ బాల్ కింద స్క్వేర్ బాక్సెస్ ఉన్నాయి. ఆ బాస్కెట్ లో బాల్స్ మీ చేతిలో ఉంటాయి. టీమ్ లో ఇద్దరు ఉన్నారు, ఇద్దరు ఆడతారు. ఒకరు ఇక్కడ నిల్చుంటారు, ఇంకొకరు ఇక్కడ నిల్చుంటారు. ఇక్కడ నుంచి బాల్ ని రోల్ చేయండి కింద, ఇక్కడ నుంచి రోల్ చేయండి. ఆ రోలింగ్ అలా వెళ్ళి ఆ స్క్వేర్ బాక్స్ లో ఆగాలి బాల్. లైన్ మీద ఆగినా నేను కౌంట్ చేస్తా, కానీ లైన్ అవతల ఎక్కువ ఉందంటే నేను కౌంట్ చేయ. ఓకేనా? మీరు ఫస్ట్ గిఫ్ట్ గెలుచుకున్నారు కాబట్టి మీతో స్టార్ట్ చేద్దాం. ఓకే, your time starts now. అర్రే పిల్ల నీ కోసమే నేను పుట్టినానే, నా కోసమే నువ్వు పుట్టినావే, మన కోసమే లవ్ పుట్టినాదే, అది గుండెల్లో ఉండిపోతే. పిల్ల నీ నవ్వుకి ఫ్లాట్ అయ్యా, పిల్ల నీ చూపుకి మెల్ట్ అయ్యా, పిల్ల నీ అరకులో ఎలాంటి అందంలోనే నిలువున. అరే నిన్ను చూడగానే నా మనసులో నా ఏదో ఏదో అయ్యిందే. ఓ పిల్ల నువ్వు లేని జీవితం నేను ఊహించుకోలేనే. అరే నిన్ను చూడగానే నా మనసులో నా ఏదో ఏదో అయ్యిందే. గాలి ఇటుంది గాలి, అందుకే ఇక్కడ నుంచి అదే నొక్కుతుంది బాల్ ని. చూసావా? టైమ్ అప్. చూసారా? కష్టం, కానీ చిన్న టెక్నిక్ ఉంది, అది ఫాలో అయితే ఈజీ. ఈ బాక్స్ లో అయితే 0, కానీ ఈ బాక్స్ లో ఒక్కటి ఆగింది అండ్ మీ స్కోర్ 1. అన్ని వచ్చిపోయినాయి. కష్టమైన గేమ్, వాళ్ళకి ఒక్కటి కూడా ఆగదేమో. చూద్దాం, లెట్స్ బి పాజిటివ్. సో మీరు టార్గెట్ వచ్చేసి జస్ట్ 2 బాల్స్ అలా వేసేయండి, గిఫ్ట్ గెలుచుకోండి. ఓకే, వచ్చేయండి. రెడీ, గో ఫర్ ఇట్. 3, 2, 1 గో. పిల్ల నీ కోసమే నేను పుట్టినానే, నా కోసమే నువ్వు పుట్టినావే, మన కోసమే లవ్ పుట్టినాదే, అది గుండెల్లో ఉండిపోతే. పిల్ల నీ నవ్వుకి ఫ్లాట్ అయ్యా, పిల్ల నీ చూపుకి మెల్ట్ అయ్యా, పిల్ల నీ అరకులో ఎలాంటి అందంలోనే నిలువున పడిపోయా. అరే నిన్ను చూడగానే నా మనసు అయిందే. ఓ పిల్ల నువ్వు లేని జీవితం నేను ఊహించుకోలేనే. అరే నిన్ను చూడగానే నా మనసులో నా ఏదో ఏదో అయ్యిందే. మా దాన్ని మాత్రం చెప్పకమ్మా. ఓ మట్టి రోడ్డు లాంటి లైఫ్ లోకి తారు రోడ్డు లాగా. అట్లెట్లా ఆగినాయి అమ్మా? నేను చూడలే, ఏంటో చూస్తున్నా. ఫైనల్ గా లాస్ట్ 10 seconds ఉన్నప్పుడు 2 పంపించా అనుకుంటా. సూపర్, ఈ రౌండ్ గెలుచుకున్నారండి.
సూపర్, అద్భుతంగా ఆడింది కాబట్టి ఫైనల్ రౌండ్ లో గెలుచుకున్నారు ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ తరపు నుంచి. సూపర్, ఫస్ట్ రౌండ్ లో మీరు గెలిచారు, ఫైనల్ రౌండ్ లో మీరు గెలిచారు, అండ్ సెకండ్ రౌండ్ మా పిషపిన్ని రాపిన్ని. సూపర్ అండి, దీనికంటే సాటిస్ఫాక్షన్ ఇంకోటి నా లైఫ్ లో ఉండదు. రావడం, ఆట పాట, గిఫ్ట్లు ఇవ్వడం, ఆ ముఖాల్లో స్మైల్ చూడండి, డబ్బులు లేకుండా గిఫ్ట్ వచ్చినాయి. వెరీ నైస్, వెరీ నైస్, బాగా ఎంజాయ్ చేశారు కదా. నల్గొండ గుడ్డ, గుడ్డు గుడ్డు, వెరీ గుడ్. అది మళ్ళీ నల్గొండకు వస్తూనే ఉంటా, ఎందుకంటే ఇక్కడ ప్రేమ అభిమానాలు అసలు ఎవరు బీట్ చేయలేరు. మళ్ళీ మళ్ళీ రావాలనిపించే ఏరియా ఇది. వస్తా ఖచ్చితంగా. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ రేపటి ఎపిసోడ్ లో కలుసుకుందాం. అండ్ బాయ్ బాయ్. అరే చిన్నదానా నీకోసం, ఆ చిన్నదానా చిన్నదానా నీకోసం, ఒరే చిన్నదానా నీకోసం, చిన్నదానా చిన్నదానా నీకోసం. పేరు శివమణి రవి. నాకు కొంచెం మెంటల్. చనిపోయిన తర్వాత హస్బెండ్ స్వర్గానికి వెళ్తారనమాట. భర్త ఒక్కడే వచ్చాడు ఎందుకు కానీ, మరి ఆడవాళ్ళు ఎందుకని రారు స్వర్గానికి అంటే, ఆడవాళ్ళు స్వర్గానికి వస్తే అది స్వర్గం అవ్వదు కదా, నరకం అవుతుంది కదా అన్నారంట. నిజంగా నేనేనా ఇలా నీ జతలో ఉన్నా, ఏదో పాటనా అదే, నిజంగా ఏదైనా ఇలా నీ చేతిలో ఉన్నా. రవి ఏంటి మ్యారేజ్ సెటిల్ అయిందా? మ్యారేజ్ సెటిల్ అయింది, మీరు వెళ్ళిపోయిన తర్వాత మాట్లాడతారు. రవి పెళ్లి చేసుకోకూడదు, రవి పెళ్లి చేసుకోకూడదు. మీకు పెళ్లి అయిపోయింది, మీరు సుఖంగా ఉన్నారు, నా పెళ్లి ఎందుకు చెడగొడుతున్నారు?